హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మీ ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు ఇలా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మీరు కనుక మన వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకే ముందుగా వస్తాయి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను 2 పచ్చి కొబ్బరికాయలు తీసుకొని వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీరు కొబ్బరిని మిక్సీలో వద్దనుకుంటే తురుముకొనైనా తురుముకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న దాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని 10-15 దాకా జీడిపప్పు ముక్కల్ని వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ నెయ్యిలోనే నేను 3 కప్పుల కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను. ఈ 3 కప్పుల కొబ్బరి పొడికి 1 కప్పు బెల్లం తీసుకుంటే స్వీట్ సరిపోతుంది. మీకు కొంచెం ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకా 1/2 కప్ యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ కొబ్బరి పొడి బెల్లము బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కొబ్బరిలో ఉన్న తేమకు ఈ బెల్లం కరిగి మనకు దగ్గరగా అవుతుంది. మనకు తొందరగా కొబ్బరి అడుగంటుతుంది కాబట్టి అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. మనకు తేమంతా పోయి ఇలా గట్టిగా అవ్వడానికి ఒక 10 మినిట్స్ దాకా పట్టిందండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ యాలకుల పొడిని వేసుకొని మరోసారి కలుపుకుందాం. చూడండి, ఇప్పుడు మనకు ఈ మిశ్రమం బాగా దగ్గరగా అయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని అందులోకి ఈ మిక్స్ని వేసుకొని గడితో కానీ చలాక్తో కానీ ప్రెస్ చేసుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే కొబ్బరి మిఠాయి రెడీ అయిపోయింది. మీకు ఇలా వద్దు అనుకుంటే మీరు లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే బర్ఫీలాగా చేస్తున్నాను. ఈ విధంగా చేసుకున్నాకే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. గట్టి పడిన తర్వాత కట్ చేయడం వీలు కాదు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలను ఇందులో పెట్టుకుంటే చాలా కలర్ఫుల్గా కనపడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.